ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తలపెట్టిన ప్రయాణాలు సఫలం కావడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ సప్తమి. ఉదయం 9:27 వరకు. నక్షత్రం శ్రవణ. రాత్రి 7:11 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఉద్యోగస్తులు ఎక్కువగా వీరి ఉద్యోగం గురించి, ఉద్యోగానికి సంబంధించిన మార్పులు చేర్పుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక భావన చింతన పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. దాన ధర్మాలు లాంటివి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు మీ యొక్క ఇష్టాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన రుణాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మేషరాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు అయితే గోచరించడం లేదు. అయితే ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీరు ఆర్థికపరమైన విషయాలలో ముఖ్యంగా పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి ఎక్కువగా మీరు మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే మీరు ఎటువంటి ప్రణాళికలను చేసుకుంటున్నారో వాటికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కొత్త విషయాలను తెలుసుకోవటము, ఆ తెలుసుకున్న విషయాలను మీరు మీ యొక్క జీవన శైలిలో అమలు పరిచేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక ప్రణాళికలు, ఆర్థికపరమైన విజయాలు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల పైన మీకు సంపద పెరిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. దీంతో పాటు విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం వలన ఈరోజు ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా విందు వినోదాలలో పాల్గొనటము లేదా మీ స్నేహితులని కలవటము, అలాగే దీంతో పాటు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ భాగస్వామ్యం వలన మీకు లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అధికారులతోటి కలుగుతున్న ఘర్షణ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇతరుల అభిప్రాయాలకి మీరు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సంతృప్తికరంగా పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వ్యాపారాలకు సంబంధించి మీరు రాబడి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. భూ సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉన్నా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మార్పు లేకపోయినా వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం శ్రమ అలాగే రాబడి తక్కువగా ఉండటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి కూడా విద్య పట్ల శ్రద్ధ, ఏకాగ్రత ఇవి రెండూ కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, ఆర్థిక అభివృద్ధి, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు, దాన ధర్మాలు చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొనేందుకు లేదా మీరు చేసే ప్రతి పని గురించి కూడా మనస్ఫూర్తిగా మీరు ఆ పనులను పూర్తి చేసేందుకు ఎక్కువగా ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు, కుటుంబ సభ్యుల ఒక ఉన్నతి, అలాగే దీంతో పాటు మీ ఉద్యోగము వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎటువంటి శ్రమకి గురవుతున్నా పట్టుదలతోటి మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలను మీరు నిర్వహిస్తూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యము, అలాగే వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా మీరు చింతించే అవకాశాలు లేదా పాల్గొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు ఆశిస్తున్నట్టుగా ఆర్థికాభివృద్ధి లేదని రకరకాలుగా వీరి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే మీరు తెలుసుకుంటున్న ప్రతి పనిలోనూ లేదా ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక సమస్య అనేది కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు తీర్థయాత్రలు, దైవ దర్శనము, ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఇబ్బందులు లేదా తగువులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో కూడా మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు
నారాయణ కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తిపాస్తుల గురించి మాత్రం మీకు ఏదో ఒక విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ మనసుని తెలుసుకొని మీ కుటుంబ సభ్యులు ప్రవర్తించాలని మీరు ఆశిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఫలితాలు కనిపించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థిక పరమైన విషయాలలో ఆశించినట్టుగా ప్రగతి లేకపోవటము లేదా పురోగతి ఉండకపోవటం వలన మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఆశిస్తున్న వారికి లభించకపోగా హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఆటంకాలు, ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. మీ యొక్క సహోద్యోగులతోటి కూడా ఘర్షణ కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పులు మీరు చేస్తున్న ఉద్యోగాలలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మార్పుల వలన మీకు ఎటువంటి లాభం కలిగే అవకాశాలు అయితే గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధి కనిపించడం లేదు. అయితే మీ వృత్తిపరంగా మీరు ముందుకి కొనసాగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా శ్రమకి గురి కావడంతో పాటు ఆర్థిక అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆరోగ్యము, అలాగే శత్రువుల వలన ఇబ్బందులు, కోర్టు విషయాలు వీటికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మీరు చేసుకుంటున్న మార్పులు, చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు కూడా మారేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి. సహోద్యోగుల సహాయం తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. వ్యాపారపరంగా ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఇక సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.